ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. ఆత్మీయ యుద్ధం అన్న పాఠంలో రెండవ భాగానికి మనం వచ్చాం. ఈ రెండవ భాగంలో కొన్ని ఆటంకాలను చూద్దాం. ఈ ఆత్మీయ యుద్ధం సంబంధించినవి: ఒకటి, మతపరమైన ఆటంకాలు, సామాజిక ఆటంకాలు, సాంస్కృతిక ఆటంకాలు, 4 రాజకీయపరమైన ఆటంకాలు, 5 సంఘ పెరుగుదలను ఆపే ఇతరపరమైన ఆటంకాలు. ఇటువంటి ఆటంకాలన్నిటినీ మనం అడ్డుకోవడానికి ఏకైక బలమైన ఆయుధం ప్రార్థనే. ప్రార్థన ద్వారానే ఈ ఆటంకాలన్నిటిని కూడా మనం అడ్డుకోగలుగుతాం. కొన్ని విషయాలు మనం గమనిస్తే, యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం, లోకమంతా కూడా దుష్టుని యొక్క ఆధీనంలో ఉంది. అందుకే ఈ ఆటంకాలన్నీ కూడా వస్తూ ఉంటాయి లోకంలో నుండి. ఇంకా చెప్పాలంటే, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగ చేసెను. కాబట్టి ఈ లోకమంతా దుష్టుని ఆధీనంలో ఉంది. అందుకే యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులకు మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసింది. దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి చూడలేని వారిగా, వినలేని వారిగా, గ్రహించలేని వారిగా చేసేస్తుంది. ఇంకా ఈ ఆటంకాలన్నీ కూడా దాని నుండి వచ్చేవి. ఇలాంటి పరిస్థితుల్లో నుంచి, ఇలాంటి స్థితిలో నుంచి దేవుడు ఏం చేశాడో తెలుసా? కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఇలాంటి పరిస్థితుల్లోంచి దేవుడు విడిపించాడు మనల్ని. కాబట్టి ఈ విషయాలు తెలుసుకున్న మనం ఏ విధంగా మనం సిద్ధపడాలి యుద్ధానికి? విడిపించబడిన మనం ఏ విధంగా సిద్ధపడాలి యుద్ధానికి, ఆత్మీయ యుద్ధానికి? తన కుమారుని రాజ్య నివాసులుగా ఉన్నటువంటి మనం ఏ విధంగా ఆత్మీయ పోరాటంలో సిద్ధపడాలి? దీనికి ఒక ఉదాహరణ యేసుప్రభువారు ఏం చెప్పారంటే, మత్తయి సువార్తలో 12వ అధ్యాయం 28-29 వచనాల్లో, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొను కదా అంటున్నాడు. ఏమిటి ఈ ఉదాహరణ? కొద్దిగా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. యేసుప్రభువారు ఏం చెప్పదలుచుకున్నాడంటే, ఆయన దురాత్మలను బంధిస్తూ ఉంటే, వెళ్ళగొడతా ఉంటే, కొంతమంది వచ్చి, నువ్వు ఏ శక్తితో దీన్ని ఇలా చేస్తున్నావు? దయ్యం శక్తితోనే ఇలా చేస్తున్నావా దయ్యాన్ని అంటున్నారు. ఊరి పిచ్చి మాలోకమా, దయ్యాన్ని ఎందుకు ఎలగొట్టుకుంటుంది అన్నట్టుగా ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను వాటిని బంధిస్తున్నాను, అందుకే బంధకాల్లో ఉన్న వారిని నేను విడిపించగలుగుతున్నాను, దయ్యం పట్టిన వాళ్ళని అని ఆయన చెప్పదలుచుకున్నాడు. దానికి ఆయన ఇచ్చిన ఉదాహరణ ఏంటంటే, కొద్దిగా మనకి అర్థం కానట్టుగా అనిపిస్తుంది అంతే. ఎందుకంటే ఈ ఉదాహరణ ఎలా ఉందంటే, మొదట బలవంతుడైన వాడిని, మొదట ఒక ఇంట్లో బలవంతుడిగా ఉన్నవాడిని బంధిస్తే, అప్పుడు ఆయన కట్టేస్తే ఇల్లంతా దొంగ ఎట్లా దోచుకుంటాడు, అలాగే మనం కూడా ఈ లోకమనే లోకాన్ని బంధించి, మనుషులను బంధించిన వాడిని, బలవంతుడైనట్టుగా ఈ లోకంలో బలవంతుడిగా వ్యవహరిస్తున్న అపవాదిని మొదట మనం బంధిస్తే, అప్పుడు వాడు ఎవరెవరిని చెరగట్టుకొని ఎవరెవరిని వాడి ఇంట్లో కట్టేశాడో, బంధించి పెట్టాడో వాళ్ళందరినీ విడిపించగలుగుతాము
అని ఈ యొక్క వచనం యొక్క భావం. కాబట్టి మన ఆత్మీయ యుద్ధంలో మొదట మనం చేయవలసిందంటే విడిపించే ప్రయత్నం కాదు. అప్పుడు వాడు బలవంతుడు కాబట్టి వచ్చి తంతాడు. ముందు దైవికమైన శక్తితో, ప్రార్థన శక్తితో, ఆత్మశక్తితో మనం వాడినే బంధించాలి. అప్పుడు వాడి చేతిలో బంధింపబడిన అనేక పరిస్థితుల నుండి విడుదల పొందుతాము, విడిపించగలుగుతాము. సో దీన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక ఇందులో రెండవదిగా మనం వినబోతున్న విషయం ఏంటంటే, దేవుని రాజ్యానికి సాతాను రాజ్యానికి సంబంధించిన కొన్ని విషయాలు, కొన్ని వ్యతిరేకమైన పరిస్థితులను మనం చూద్దాం. దానికి కూడా ఒక ఉదాహరణ, వెలుగు రాజ్యము, చీకటి రాజ్యము. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయం 36వ వచనం నుండి 39వ వచనం వరకు చూస్తే, అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియచెప్పుమని అడిగారంట. అందుకు ఆయన ఇట్లా చెప్పాడు ఆయన, విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు, పొలమేమో లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తినది గురుగులను విత్తినది అపవాదే. అయితే కోత యుగ సమాప్తి. కోత ఏంటి? యుగ సమాప్తికి సాదృశ్యం. కోత కొయ్యవారు దేవదూతలు. సో ఇలాగా వివరించుకుంటూ రావడం జరిగింది. ఎందుకని? దేవుని పిల్లల రాజ్యం సాతాను పిల్లల రాజ్యం ఎలాగుందో, ఎలా విస్తరిస్తుందో, ఎవరెవరు దేనిని పోషిస్తూ ఉన్నారన్నది మనకి ఈ వచనం నుంచి అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, పరిశుద్ధ రాజ్యము, దానికి వ్యతిరేకం ఏంటి? పాపపు రాజ్యం. వెలుగు రాజ్యము, వ్యతిరేకం ఏంటి? చీకటి రాజ్యం. మంచి రాజ్యము, వ్యతిరేకం చెడు రాజ్యం. క్షమాపణ రాజ్యము, వ్యతిరేకం ఖండించే రాజ్యం. నీతి రాజ్యము, వ్యతిరేకం దుర్నీతి రాజ్యము. న్యాయ రాజ్యము, వ్యతిరేకమైంది అన్యాయపు రాజ్యము. పరలోక రాజ్యము, వ్యతిరేకమైంది నరక రాజ్యము. ఆత్మ సంబంధమైన రాజ్యము, వ్యతిరేకమైంది శరీర సంబంధమైన రాజ్యము. విశ్వాసపు రాజ్యము, లోక సంబంధ రాజ్యము. కాబట్టి మనము లోకమునకు, శరీరమునకు, సాతానుకు వ్యతిరేకంగా ఈ యుద్ధాన్ని కలిగి ఉన్నాము అన్న సంగతిని మనం గ్రహించాలి. సో ఇక్కడికి దీన్ని సరిపడదాం. మూడో భాగంలో మరికొన్ని విషయాలు యుద్ధాన్ని గురించి నేర్చుకుందాం. మీ అందరికీ వందనాలు.